సో ఇంకొకటి ఉత్తమ్ మాట్లాడిన దాంట్లో 25 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు అని. సో నిజంగా ఆ ఈక్వేషన్ ఏమైనా కనబడుతున్నదా మీకు? 25 మంది అంటే 26 వీళ్ళ టార్గెట్. ఎందుకంటే ఎలక్షన్స్ లేకుండా ఉండాలంటే వాళ్ళ ఎల్పీని విలీనం చేయాలంటే 26 మెంబర్స్ కావాలా? ఆ కాన్సెప్ట్ మరి ఎవరు కేసీఆర్ ప్రమోట్ చేశాడు, ఎల్పీని విలీనం చేసేది టీడీపీ విషయంలో, కాంగ్రెస్ విషయంలో. కానీ అది కరెక్ట్ కాదు. మరి నా జ్ఞాపకం అమెండ్మెంట్ పార్లమెంట్లో ఏంటంటే, మీరు 100% మొత్తం చేరినా మీ పార్టీ పోదు, ఒక్కడు చేరినా మీ పార్టీ పోదు. పార్టీకి పోకపోయినా ఎలక్షన్ అయితే ఉండదు కదా. ఎలక్షన్ ఉండదు. సిఎల్పీని విలీనం చేసుకొని 12 మందిని తీసుకునే కదా ఎలక్షన్ లేకుండా. అయితే ఏంటంటే అది అమెండ్ చేసింది పార్లమెంట్, చేసి ఒక్కడు పోయినా డిఫెక్షనే, మొత్తం పైన డిఫెక్షన్ అనేది తేల్చింది లేటెస్ట్ అమెండ్మెంట్. దాన్ని ఎవరు పట్టించుకోలే. యాంటీ డిఫెక్షన్ అనేది ఈరోజు కాలం నుంచి వెళ్ళిపోయింది పాపం ఆ చట్టానికి. సో దాని అడ్వాంటేజ్ కేసీఆర్ చాలా ఎక్కువ తీసుకున్నాడు. తీసుకొని చాలామంది పార్టీలు ఖతం చేసాడు మనం చూసాం కదా. కాంగ్రెస్ కానీ టీడీపీని కానీ ఎల్పీ లేవు, లెజిస్లేటివ్ పార్టీ లేదనేటువంటి ప్రకటనలు కూడా చూసాం మనం. వాళ్ళు ఫైల్ కూడా చేశారు, ఇంకా మేము ఉన్నాం ఈ పార్టీలో, అదేంటి మేము ఉండగా మీరు ఎట్లా చేస్తారని. కౌన్సిల్లో అసెంబ్లీలో పిటిషన్లు ఇవ్వడం కూడా జరిగింది, మీ ఇందులో పూర్తిగా రాలేదని. ఆ పార్టీ ఉంది అనేటువంటి క్లెయిమ్ కూడా మనం అప్పట్లో చూసాం. బట్ అది ఇప్పుడు రిపీట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు అన్నట్టు 26 మంది వస్తారో నాకు తెలియదు, బట్ నాకున్న అథెంటిక్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం ఒక 12 మంది అయితే ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్లోకి వచ్చేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. గేట్లు తెరిచారని సీఎం ప్రకటించిన ఓపెన్గానే 3 ఆల్రెడీ కలిశారు, మనం చూసాం. మిగిలిన వాళ్ళు నిన్న మన ఒక 10 మంది ఏదో కారణాలు, రకరకాల కారణాలు చెప్పి సీఎంతో కలిసిన సందర్భం చూసాం. అంతా కలిపి ఒక 14-15 మంది ఈరోజు, బహుశా సాయంత్రం కూడా ఒక 60 మంది చేరిపోవచ్చు. ఆల్రెడీ 3 చేరారు, 60 మంది 7 రేపు ఇవాళ సాయంత్రం సభ ఉంది కదా, అందులో చేరితే అఫీషియల్గా 10 మంది అయితే జంప్ అయ్యేటువంటి ఆస్కారం కనపడుతుంది. ఎల్పీ విలీనము అది ఉంటుందా లేదా అన్నది అది వేరే చర్చ, డిపెండ్స్ ఆన్ ద నెంబర్ అనుకోండి. సో దీని నుంచి ఎట్లా పడగలుగుతాడు కేసీఆర్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు కేసీఆర్ శూన్యం నుంచి బయటకు వచ్చిండు, ఇట్లాంటివి రకరకాలుగా చెప్తుంటారు కదా ఆయన గురించి. నేనేమన్నానంటే, ఆయన ఈ రోజు ఏమైనా అవకాశాలు కనబడుతున్నాయి? స్వయంకృత అపరాధం అండి. ఈ రోజు ఆ పార్టీని ఆయన ఆపుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే సంస్థాగత నిర్మాణంతో ఉద్యమకారులతో నిండిన పార్టీ కాదు, వలస పక్షులతో, ఉద్యమ ద్రోహులతో నిండిన పార్టీ అది. ఐఎమ్ సారీ, మనందరూ కానీ ఇందులోకి వస్తే పరిస్థితి ఏదైనా అక్కడ ఆయన పట్ల కమిట్మెంట్ కానీ, ఉద్యమం పట్ల కమిట్మెంట్ కానీ, లేదా ఉద్యమంలో పనిచేసిన చరిత్ర ఎవరో చెప్తున్నారు ఒక ముగ్గురు తప్ప ఎవడు అసలు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేదు ఆ పార్టీతో అని. అట్లాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది అన్ఫార్చునేట్గా. ఎందుకంటే ఆయన అట్లాంటి వాళ్ళకు సీట్లు ఇచ్చాడు. కొన్ని జిల్లాలకు తను లేడు కాబట్టి ఆయన పార్టీ నిర్మాణం చేయలేక అక్కడ స్థానికంగా బలంగా ఉన్నటువంటి లీడర్ని తీసుకొని పార్టీ నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఈరోజు అవన్నీ కౌంటర్ ప్రొడక్టివ్ అవుతున్నాయి. ఆయన మీద ఆయన అయ్యో కష్టాల్లో ఉన్నాడు, ఆయన ఉన్నవాడు లేకుండా ఎవరు లేరు, ఆయన వదిలిపెట్టి పారిపోతున్నారు. సో ఈ వలస పక్షుల వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అదే. ఏ పార్టీకైనా రేపు పొద్దున వాళ్ళు ఉంటారో ఇంకో పార్టీకి పోతారో మనం చెప్పలేము. సో ఈ టైప్ ఆఫ్ కల్చర్ కరెక్ట్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. వాట్ ఎవర్ ఇట్